డబ్బులు పెట్టు అక్రమ నిర్మాణాలు కట్టు. ఇక్కడ ఇది నాగారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల జోరు. అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న కమిషనర్ భాస్కర్ రెడ్డి. అధికారులకు సిబ్బందికి అక్రమ నిర్మాణాలే ఆదాయ వనరులు. అధికారుల వ్యవహార శైలితో మున్సిపల్ ఆదాయానికి భారీ గండి. అభివృద్ధి జరగాలంటే ఆదాయం కావాలి, కానీ అభివృద్ధి జరిగితే మాకేం వస్తుంది? మా జేబులు నిండితే చాలు. మున్సిపల్ ఆదాయం పెంచడం వల్ల మా కడుపు నిండదు కదా. ఇది నాగారం మున్సిపల్ అధికారుల తీరు. నాగారం మున్సిపాలిటీ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ సిబ్బంది మాత్రం తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎంతసేపు వారి జేబులు నింపుకునే పనిలో పడిన మున్సిపల్ అధికారులకు మున్సిపల్ కమిషనర్ కూడా అండగా ఉండడంతో 2 చేతులు సంపాదిస్తున్నారు. ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా అక్కడ వాలిపోయే మున్సిపల్ అధికారులు వారిపై చర్యలు తీసుకోకుండా మాకెంత ఇస్తావో చెప్పు, లేదంటే చర్యలు తప్పని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. కమిషనర్, టీపీఓ కనుసైగల్లో ఎక్కడ చూసినా మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని మున్సిపల్ ఆదాయం పెంచేందుకు సహకరించాల్సిన అధికారులు మాత్రం అందుకు భిన్నంగా మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్గా భాస్కర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన అవినీతి సామ్రాజ్యం పెంచి పోషిస్తున్నారని, మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని, ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో కమిషనర్ అవినీతి దందా హాయిగా సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని నేషనల్ మార్ట్ ఎదురుగా అనుమతి లేని సెల్లార్ నిర్మాణం, రాంపల్లిలో భారత్ పెట్రోల్ బంక్ వెనకాల స్కూల్ నిర్మాణం, ఆర్ఎల్ నగర్, రాంపల్లి నివాస ప్రాంతాల్లో షెడ్ నిర్మాణం జరుగుతుంటే నోటీసులు ఇచ్చి అధికారులు సెటిల్మెంట్లు చేసుకుంటూ కోట్లు గడిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ కనుసైగలు అక్రమ నిర్మాణాలు, నాగారం మున్సిపాలిటీల అక్రమ నిర్మాణాలు కమిషనర్ ప్రోత్సహిస్తూ ఒక్కో నిర్మాణం వద్ద ₹1,00,000 వసూలు చేస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి తోడు టీపీఓ, చైర్మన్లు తమ వాటాలు పంచుకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా ఇలా మామూలుగా అలవాటు పడడం వల్లనే అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా అందరూ కాపాడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్, సిడిఎంఏ అధికారులు స్పందించి వీళ్ళ అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మున్సిపల్ వాసులు కోరుకుంటున్నారు.